కోటా శ్రీనివాసరావు పేరింటేనే మరి విలక్షణమైన నటుడు మనకు గుర్తొస్తాడు. అనేక పాత్రలు పోషించి కమెడియన్గా, విలన్గా పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో గొప్ప సేవలు అందించినటువంటి కోటా శ్రీనివాసరావు ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించినారు. కోటా సీతారామ ఆంజనేయులు దాంపతులకు జన్మించినట్టు కోటా శ్రీనివాసరావు మరి తర్వాత ఆయన విద్యాభ్యాసం కూడా కంకిపాడులోని విలేజ్లోనే జరిగింది. తర్వాత మద్రాసులో డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశాడు. తర్వాత మరి ఆయనకి నాటకాల వైపు మక్కువ ఉన్న వల్ల నాటకాలు నటించడం వల్ల 1978లో ప్రాణం ఖరీదనే చిరంజీవి మూవీలో మొదట ఆయనకి సినీ రంగప్రవేశం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రతిఘటన మూవీలో కూడా ఒక పొలిటీషియన్ పాత్ర చేసి ఆ నుంచి ఎనలేని ఆయనకి అవకాశాలు రావడం, సినీ ఇండస్ట్రీలో రావడం, పేరుగాంచడం, అనేక రకాల రంగాలు పోషించి సినీ ఇండస్ట్రీకి ఎనలేని కృషి చేశాడు.